గణపతి మహోత్సవాలు ఇంకా స్టార్ట్ అవబోతున్నాయి. గణపతి మహోత్సవాలు అందరూ కూడా ఈకో ఫ్రెండ్లీగా ఈకో గణపతిని, అదేవిధంగా కాలుష్య నివారణకి కూడా ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతిని పూజించి మన తాలూకా భక్తి శ్రద్ధల్ని ఆ విధంగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయకుని విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా మట్టి వినాయకులని ఉపయోగిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకులను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అయిపోయి మనం రోగాల బారిన పడుతున్నాం. కాబట్టి మట్టి వినాయకుల్ని నిమజ్జనం చేద్దాం, నీటి కాలుష్యాన్ని నివారిద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్ని పూజించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఎవరైతే విగ్రహాలు పెడతారో వినాయక విగ్రహాలు వాళ్ళందరినీ కూడా మేము ఒకటే కోరుతున్నాం, మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని ఉద్దేశంలో భాగంగా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మరి నీటి కాలుష్యం జరగకుండా ఉండాలంటే మట్టి విగ్రహాలని మనం మండపాల్లో ప్రతిష్ఠించి వాతావరణ కాలుష్యం అలాగే నీటి కాలుష్యం లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయంలో సహకరిస్తూ ఈ పండుగని కూడా అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మట్టి వినాయకుడినే పూజిద్దాం, మట్టి వినాయకుడినే నిమజ్జిద్దాం, కాలుష్యాన్ని నివారిద్దాం. మన నేల తల్లిని మనం తప్ప ఇంకెవరు కాపాడుకోలేరు. సో ద మదర్ ఎర్త్ ఫస్ట్. 1990లో మనం వినాయక చవితి చేసుకోవాలంటే మట్టి గణపతి చేసుకుని మట్టి గణపతిని ఊరేగించాలండి. అప్పుడు పర్యావరణం చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు మన పర్యావరణం కొంచెం బాగా దెబ్బతింది. ఇలాంటి వాటిల్లో మన బాధ్యతగా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఈసారి వినాయక చవితికి మనందరం కూడా యూస్ చేసి మట్టి వినాయకుడిని ఉపయోగించి పర్యావరణాన్ని పరీక్షిద్దామండి. మట్టి వినాయకుడిని నిమజ్జనం చేద్దాం, నీటి కాలువల్ని కాపాడుకుందాం, చెరువులను కాపాడుకుందాం. ఏదైతే పూర్వం నుంచి ఆచారంగా వచ్చినటువంటి మట్టి వినాయకుడిని పూజను మానేసి ఈరోజంతా కెమికల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులతో ఇవాళ మనం తయారు చేసుకుని ఆ నీటి కాలుష్యాన్ని చేసి ఆ నీటిలో ఈ కలవకోకుండా మరి అవన్నీ కూడా కాలువలన్నీ కూడా పూడిపోతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కలిసి మంచి ప్రయత్నం చేద్దాం. మరి రాబోయే వినాయక చవితికి వినాయకుడి దయతో మనందరం బాగుండాలని మనం చేసే పూజ మట్టి వినాయకుడిని పూజించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ